ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హిందుస్థాన్ యూనిలీవర్ ఒక 300 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది అన్న వార్త మనం ఎన్ని రోజుల క్రితం చెప్పాము? దాదాపు 2 రోజుల క్రితం. అయినా ఈ రోజు వరకు పేపర్లో రాలేదు అంటే ఆశ్చర్యం అనమాట. అది ఈవెన్ నేను సాక్షిలో వాళ్ళకి చెప్పిన, సాక్షి టీవీలో వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా ఆ వార్తను ఫాలోఅప్ చేసుకోలేకపోయారు. విషయం ఏంటంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడాడు. దానికి సంబంధించి ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు. ఏది మన పామాయిలు 30,000 హెక్టార్లు 15,000 మంది రైతులు ప్లాంట్ పెట్టి ఆ తర్వాత దాని నుంచి ఇతర ఉత్పన్న పదార్థాలు తీయొచ్చని. సరే, దానికి సంబంధించి పెట్టుబడి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తర్వాత కాలంలో చూద్దాం. ఇప్పుడు ఒక పెద్ద వార్త అనమాట. దీని మీద ఎవరన్నా ప్రొవొకేటివ్గా, వాంటెడ్గా, ప్రోయాక్టివ్గా తీసుకొని చెప్తే తెలుస్తుంది. కానీ లేకపోతే ఇది ఒక పెద్ద ప్రముఖమైన పేపర్లో వచ్చింది. మేము మామూలుగా చూస్తే ఈ ప్రకటనలో మీకు వెంటనే అర్థం కాదు ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా. ఇదేంటంటే అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొన్ని భూముల అమ్మకం అనమాట. కొన్ని భూముల అమ్మకానికి పత్రిక ఇచ్చింది. అవుట్ రైట్ సేల్ ఆఫ్ ల్యాండ్ ప్లాట్స్ ఇన్ ద ప్రాపర్టీ ఓన్డ్ బై రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్. చూసారా, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటారు దీన్ని, వైజాగ్ స్టీల్. హెచ్బి కాలనీ, మద్దిలపాలెం, ఆటోనగర్, పెదగంట్యాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. త్రూ ఈ యాక్షన్ ఓపెన్ టు ఆల్, ఎవరైనా కొనుక్కోవచ్చు. అయ్యా కేసీఆర్ గారు, మీరు అంతకుముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్లు భూములు మేమే కొంటాము, లేదు ఆ వేలాన్ని ఆపుతాము, అవసరమైతే మేమే బిడ్డేస్తామని చెప్పి హడావుడి చేయగానే అది ఆగిపోయినాయి. ఎట్టుంటుంది మా వాడితోటి, కేసీఆర్తోనే ఎట్లుంటుంది అట్లుంటుంది సారి దిగితే అని కేటీఆర్ కూడా ట్విట్టర్లో 4-5 ట్వీట్లు వేసిన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. మరి ఈ రోజున వేస్తారా? అలానే కేఏ పాల్ గారు మీరు కొంటారా? లేదు సత్యనారాయణ జై భారత్ పార్టీ అధ్యక్షులైనటువంటి లక్ష్మీనారాయణ గారు మీరు కొంటారా? మీరేమన్నా ఈ యాక్షన్లో పాల్గొపోతున్నారా? దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తారా? మీరు ఇవ్వాలి. ఎందుకంటే పేపర్కి వచ్చేసిందంటే నేనైనా అప్లై చేసుకోవచ్చు. దానికి రిజర్వ్ ధర మిగతాయన్నీ nbccindia.in/webinglish.by ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూస్తే మిగిలిన వివరాలు తెలుస్తాయి అన్నమాట. ఎంత ల్యాండ్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, ఎంత అమ్మకానికి పెట్టబోతున్నారు. అయితే దీనికి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూములను అయితే అమ్ముతున్నారు, ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. ఇది ప్రస్తుతం ఎన్బిసిసి, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్. ఎన్బిసిసి అనేది దాదాపు సంవత్సరం క్రితం వరకు ఎవరికి తెలియదు. ఇది ఒక పిఎస్యు కంపెనీగా ఉండేది. ఇప్పుడు తనకున్న ఆస్తులన్నీ విక్రయించే పనిలో పడింది. జనరల్గా ఏదైనా ఒక పెద్ద సంస్థ ఉందంటే ఎలా లైన్లోకి రావాలి అంటే వ్యాపారాలు చేసి లాభం తెచ్చుకొని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తన దగ్గర ఎప్పటి నుంచో వందలాది ఎకరాలని 100 ఏళ్లగా తన అధీనంలో ఉన్న భూముల్ని, భవంతుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటుంది. అందుకని ఈ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంది. అంటే చాలా ఆస్తులు రాబోతున్నాయి కదా అమ్మేసిన తర్వాత డబ్బు రూపంలో. ఆ డబ్బును ఇతరత్ర కార్యక్రమాలకి మళ్లించడం, అంటే దేనికైనా ఎన్బిసిసి కింద లోను కింద మంజూరు చేయటం, వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ తీసుకోవడం, ఇట్లా ఆదాయం కోసం. ఇలా ఇందులో భాగంగా ఎన్బిసిసి ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన భూముల్ని విక్రయానికి పెట్టింది. ఎవరెవరు వెళ్ళబోతున్నారు మరి? వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే ఈమెయిల్ ఐడీలతో సహా ఇచ్చారు, ఎవరైనా చూడవచ్చు. మరి ఈ పార్టీలన్నీ ఏం చేయబోతున్నాయి? సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనసేన, వీళ్ళందరూ ఉద్యమాల సంగతి, టెంటుల్లో కూర్చొని నినాదాల సంగతి సరే. ఈ భూముల్ని ఏం చేయబోతున్నారు ఈ యాక్షన్ పెట్టినప్పుడు? బిడ్లో గవర్నమెంట్ ఏమైనా పాల్గొంటుందా? లేదు. తెలంగాణకు సంబంధించి అప్పట్లో నానా హడావుడి చేసిన కేసీఆర్ గారి పార్టీ ఏదన్నా వేస్తున్న బిడ్డు చూడాలి. ఒక బ్లాక్ అన్నా దక్కించుకోవాలి కదా. మేము కాపాడాము, మేము పోరాడాము అని చెప్పుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? దీనివల్ల అంటే ఎంత ల్యాండ్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్, ఇది ప్రత్యేకంగా మోడీ గారి హయాంలోనే పెట్టింది. దీపం అని ఒకటి. దీపం అంటే మనం వెలిగించేది. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే దీపం పేరుతో ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని విక్రయించడం, ప్రైవేటైజేషన్ చేయటము, లేదంటే స్టాక్ మార్కెట్లో అసలు లిస్టింగ్ అనేది తక్కువ, ఒక ఎల్ఐసి తప్పితే అమ్మేయడం అనమాట. ఇదిగో ఈ సంస్థలో ఇంత వాటా ఉంది, దీన్ని అమ్మేద్దాం. ఈ సంస్థకి ఇక్కడ ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అమ్మేద్దాం. దీపంతో ఆరిపోయడం అనమాట. అంటే ప్రభుత్వం అనేది వ్యాపారం చేయదు కదా. ప్రభుత్వం లాభాపేక్షతో చేసేది కాదు. ఇప్పుడు ఆర్టీసీ కానీ, ప్రజా రవాణా వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ, సరుకుల రవాణా, సరుకుల పంపిణీ, ఇవన్నీ లాభం కోసం కాదు కదా. పేదలకు కాదు, దేశంలో వాళ్ళకి
అందించడానికి, దాంట్లో లాభంగా చూసేది, సంక్షేమం చూస్తారు. అలాంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లాస్ వస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లాస్ ఏం రాలా. నీకు దానికంటూ మైనింగ్ చేసుకోవడానికి స్టీల్ ఉత్పత్తి కోసం సపరేట్గా బొగ్గు గనులను కేటాయించాల, ఎలకేట్ చేయకుండా ఎక్కడెక్కడో ఎవడెవడో నష్టాల్లో ఉన్న కంపెనీలకి అలాట్ చేస్తూ ఉంటుంది. అంత లాస్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేది లాభాలు చూపించేది. ఒక క్వార్టర్లో లాస్ చూపించినా ఇంకొక క్వార్టర్లో లాభాలు చూపించేది. అసలు స్టీల్ రేటు భారీగా పెరిగినటువంటి ఆ 2020-23 మధ్యలో విపరీతమైన లాభాలు వచ్చాయి. దాన్ని కేవలం ఈ సాకు చూపించేసి నష్టాలని చెప్పేసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటాం. దాని బదులు లిస్ట్ చేయొచ్చు కదా, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తే గవర్నమెంట్ ఇంకా కావాల్సినంత డబ్బులు వచ్చాయి. కానీ ఇది మనం దీనికి సంబంధించిన భూములు కానీ ఆ బ్లాకులు కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందే అయినా కూడా టెండర్లు పిలవడం ద్వారా కావాల్సిన వాళ్ళకి కట్టబెడతారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు బిడ్లు వేస్తే వేయచ్చు, లేదు ఒక వ్యక్తులుగా పారిశ్రామిక సంస్థలుగా బిడ్లు వేస్తే వేయచ్చేమో, కానీ ప్రభుత్వాలు ఏమీ అడ్డుకోలేవు. పోరాటాలు మాత్రమే చేయగలవు, నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు. అంతెందుకు అంత రెచ్చిపోయిన ఎల్ఐసిని లిస్ట్ చేయకుండా ఆపగలిగారా? అలానే ఉంటుంది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. ఇప్పుడు ఏమి మొహం పెట్టుకొని రేపు ఓట్లు అడుగుతారు? ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమని భూములు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు కూడా పరిహారం దక్కలేదని చెప్తున్నారు. ఇది ఆంధ్రుల హక్కు కదా వైజాగ్ స్టీలు, దానికి ఇచ్చిన నినాదం స్టీల్ ప్రైడ్ ఆఫ్ ఏపీ అని. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పెద్ద యాడ్ అయితే వచ్చింది కదా, చూద్దాం ఎన్నికలకు ముందేం జరుగుతుందా. బాయ్.